ఆరోగ్య అభిలాషులారా, ఈ యొక్క ఆక్యుప్రెషర్ క్లాస్లోకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఈ యొక్క 100 డేస్ ఆక్యుప్రెషర్ క్లాస్ని మీరు అందరూ కూడా వీక్షిస్తూ మరి ఇందులో ఉన్నటువంటి ఆరోగ్య విషయాలను మీరు తెలుసుకుంటున్నారు. ఇందులో ఉన్నటువంటి ఆక్యుప్రెషర్ చికిత్సా విధానం గురించి మీరు తెలుసుకుంటూ ఉన్నారు. మీరందరూ కూడా చాలా చాలా అదృష్టవంతులని నేను భావిస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఈ నా ఛానల్ని వీక్షిస్తూ మీ ఆరోగ్య సమస్యలను కూడా నాకు పంపిస్తూ వాటి గురించి కూడా మీరు సలహాలు తీసుకుంటున్నారు. కాబట్టి మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. జరిగినటువంటి యొక్క 25వ క్లాసు 26వ క్లాస్ బేస్ చేసుకుని ఈరోజు 27వ క్లాస్ని మీకు అందించడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా స్త్రీల సమస్యలకు సంబంధించినటువంటి క్లాసులు. మరి అదేవిధంగా స్త్రీల సమస్యలకు సంబంధించినటువంటి మొత్తంగా 5 క్లాసులుగా దీన్ని విభజించడం జరిగింది. సో ఈరోజు మనము 27th ఆక్యుప్రెషర్ క్లాసులో ఉన్నాము. కొత్త సమస్య గురించి మనం తెలుసుకోబోతున్నాం. మరి ముఖ్యంగా స్త్రీలలో ఈ యొక్క తెల్లబట్ట లుకేరియా గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మరి యొక్క తెల్లబట్ట ఎందుకు వస్తూ ఉంది, మరి స్త్రీలు ఎందుకు దీని గురించి చాలా మంది బాధపడుతూ ఉన్నారు, మరి దీనికి ఎలాంటి సలహాలు సూచనలు అనే విషయాల మీద ఈరోజు మనము మాట్లాడుతున్నాము. మరి ముఖ్యంగా 14 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపు స్త్రీలలో ఈ సమస్యలు మనం చూస్తూ ఉంటాము. మరి స్త్రీలు ముఖ్యంగా మరి ఈ వైట్ డిశ్చార్జ్ వస్తున్న సమయంలో మరి బాధపడాల్సిన అవసరం ఏమైనా ఉన్నదా, దీనికి తగు జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా అని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అయితే ఈ యొక్క అవగాహన అంటే వైట్ డిశ్చార్జెస్ ఎందుకు వస్తాయి అవగాహన లేకపోవడం వల్ల అనేక రకాలుగా అయినటువంటి ఆలోచనలు, ఎవరూ తెలియలేనటువంటి వాళ్ళు అంటే ఈ రూట్ కాజ్ తెలియని వాళ్ళు చెప్పడం వలన వాటిని ఆధారంగా తీసుకొని ఇది క్యాన్సర్ అని ఇంకోటి అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. మీరు అలా చేయకూడదు. మరి ఎవరిలో ఎందుకు ఈ వైట్ డిశ్చార్జ్ అవుతుంది, ఎలా అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. 1వ తారీఖు నాడు పీరియడ్ స్టార్ట్ అయితే 5వ తారీఖు నాడు అప్రాక్సిమేట్గా పీరియడ్స్ ఆగిపోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క 1వ తారీఖు నుంచి 14, 15 తారీఖులు వచ్చేసరికి ఈ యొక్క గర్భాశయంలో ఇక్కడ మనకి అండాశయాల నుంచి అండాలు విడుదల కావడం జరుగుతూ ఉంది. ఈ యొక్క అన్నీ కలిసి కూడా ఈ యొక్క వజీనియల్ లైన్లోకి రావడము జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఆరోగ్య అభిలాషులారా, ఈ యొక్క వైట్ డిశ్చార్జ్ జరుగుతున్నటువంటి క్రమంలో ఏం జరుగుతుందనంటే ఈ యొక్క వైట్ అనేది ఆ యొక్క వజీనియల్ ఏరియాలో ఇది ఫామ్ అయిపోయి వజీనియల్ లూబ్రికేషన్ని పెంచడం జరుగుతూ ఉంటుంది. ఔటర్ నుంచి వస్తున్నటువంటి బ్యాక్టీరియాలు, ఫంగస్లు, ఇన్ఫెక్షన్స్ బాడీలోకి ఎంటర్ కాకుండా ఈ యొక్క వైట్ జిగురు పదార్థము వాటిని కాపాడడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా భార్యాభర్తల విషయాల్లో వాళ్ళ యొక్క రజోత్సవం ఎప్పుడైతే ఈ యొక్క పీరియడ్స్ అయిపోయిన తర్వాత 14, 15 తారీఖులలో ఎప్పుడైతే ఈ యొక్క వైట్ డిశ్చార్జ్లు అవుతూ ఉంటాయో ఈ యొక్క భార్యాభర్తలు ఈ రోజులలో కలవడం వలన వారికి తొందరగా పిల్లలు కలిగేటటువంటి అవకాశము ఉంది. సో కాబట్టి ఎవరైతే చిల్డ్రన్స్ కోసం ప్లానింగ్ చేసుకుంటారో వాళ్ళు తప్పకుండా ఈ రోజుల్లో కలిసేటటువంటి ప్రయత్నము చేయండి. మరి అదేవిధంగా మరి కొందరు స్త్రీలలో, పురుషులలో కూడాను ఈ యొక్క వైట్ డిశ్చార్జెస్ గమనిస్తూ ఉంటాం. ఏ సందర్భాల్లో గమనిస్తుంటాము, ఎప్పుడైతే వాళ్ళల్లో ఈ యొక్క కామము, ఈ యొక్క సెక్షువల్ ఆర్డర్ సంబంధించినటువంటి యొక్క కామపు ఆలోచనలు వస్తూ ఉంటాయో చూసినా కానీ వారిలో ఆ కోరికలు పుట్టినా కానీ ఆటోమేటిక్గా అది ఒక తెలియకుండానే వాళ్ళలో రిలీజ్ అవుతున్నటువంటి ఈ యొక్క వైట్ డిశ్చార్జ్ రిలీట్ కావడము జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఆరోగ్య అభిలాషులారా, ఈ విషయాలని మీరు గమనించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. మరి ఈ వైట్ డిశ్చార్జెస్ నార్మల్గా ఉండి స్మెల్ లేనట్లయితే మీరెవరు బాధపడకూడదు. ఇది కేవలము సాధారణమైనటువంటి డిశ్చార్జ్ అని మీరు గుర్తించాలి. మరి ఎవరు బాధపడాలి, ఎవరిలో అయితే వైట్ డిశ్చార్జ్ కాకుండా థిక్ రెడ్ డిశ్చార్జెస్ కానీ ఇంకా ఇతరత్ర డిశ్చార్జెస్ కానీ స్మెల్తో కూడినటువంటి వాటి ఉన్నప్పుడు కంపల్సరీ మీరు దాని గురించినటువంటి చింతన మరియు దాని గురించినటువంటి మీరు డాక్టర్స్ని కలవడము,
టెస్టింగ్లు చేయించుకోవడము, దానికి సరైనటువంటి మందులు వాడుకొని వచ్చినటువంటి ఇన్ఫెక్షన్స్ నుంచి మీరు బయటపడాల్సిందిగా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. సో కాబట్టి ఆరోగ్య అభిలాషులారు, ఎవరైనా ఈ యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తోటి, ఇరిటేషన్స్ తోటి, దురద, మంట, వాపులతో గనక మీరు బాధపడుతున్నట్లయితే వెంటనే మీకు అందుబాటులో మార్కెట్లో ఉన్నటువంటి యాన్ అయాన్ శానిటరీ నాప్కిన్ ప్యాడ్స్ ని మీరు వాడండి. యాన్ అయాన్ శానిటరీ నాప్కిన్ ప్యాడ్స్ ని మీరు తెప్పించుకొని వాడండి. ఒకవేళ మీకు ఎక్కడైనా మార్కెట్లు దొరకనట్లయితే ఈ ఛానల్ ద్వారా మమ్మల్ని మీరు సంప్రదించినట్లయితే మీకు హోమ్ డెలివరీ ఈ యొక్క ప్రోడక్ట్ చేయబడుతూ ఉన్నది. సో కాబట్టి ఆరోగ్య అభిలాషారా, ఈ యొక్క ఒరిజినల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మీరు తప్పకుండా బయటపడతారు. సో కాబట్టి ఆరోగ్య అభిలాషారా, ఇప్పుడు మరి ముఖ్యంగా కొన్ని కారణాలు తెలుసుకుందాము. ఈ యొక్క ఒరిజినల్ ఇన్ఫెక్షన్ కలిగినటువంటి కొన్ని కారణాలు. ఒకటి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఫామ్ అయినప్పుడు ఈ యొక్క డార్క్ కలర్ కానీ, రెడ్ డార్క్ కానీ, గ్రీన్ డార్క్ కానీ, స్మెల్ కానీ రావడము జరుగుతూ ఉంటుంది. తర్వాత ఈ యొక్క బ్యాడ్ స్మెల్ రావడానికి గల కారణాల్లో ఈ యొక్క ఫంగల్స్ కొన్ని వచ్చేసి అక్కడ ఈ యొక్క జిగురు పదార్థంలోకి చేరిపోయి ఇన్ఫెక్షన్స్ ని ఫామ్ చేసినప్పుడు ఈ యొక్క దురద రూపంలో ఇంకా ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోయి మీకు కంపు వాసన రావడము జరుగుతూ ఉంటుంది. ఇంకా మూడవది వచ్చేసి కొన్ని రకాల ఫంగస్లు, అంటే లైక్ ట్రైకోమోస్ అనేటటువంటి ఫంగస్లు ఈ లుకేరియాని, వైట్ డిశ్చార్జెస్ని ఎక్కువగా చేయడము జరుగుతూ ఉంటుంది. కొంతమందిలో ఇన్ఫ్లమేషన్, వాపులు, మంటలు వచ్చినప్పుడు కూడాను ఈ డిశ్చార్జెస్ ఎక్కువ కావడము జరుగుతూ ఉంటుంది. మరికొందరిలో అయితే వజీనియల్ క్యాన్సర్స్, గర్భసంచి క్యాన్సర్స్ కానీ, లేదంటే ఒరిజినల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఒకవేళ బ్లడ్ క్లాట్స్ కానీ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి సందర్భాల్లో కూడా డిశ్చార్జ్ అవ్వడము జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఆరోగ్య అభిలాషులారా, ఈ విషయాలను మీరు గమనించుకొని ఒకవేళ ఇది మీకు చెడు చేస్తున్నట్లయితే వెంటనే మీరు ఈ యొక్క విషయాలను గుర్తించి మీరు చక్కగా తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మరి ముఖ్యంగా ఈ యొక్క అవాంతరాలు జరగడానికి, బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరగడానికి గల కారణాలు కొన్ని తెలుసుకుందాం. అందులో మొట్టమొదటిది, మీరు తినేటటువంటి ఆహార పదార్థాల్లో డైరీ ప్రోడక్ట్స్ ప్రథమమైనటువంటి ప్రోడక్ట్. సో కాబట్టి ఆరోగ్య అభిలాషులారా, మీరు డైరీ ప్రోడక్ట్స్ ని వాడకాకండి, ఫ్రీజ్డ్ ప్రొడక్ట్స్ ని మీరు వాడకాకండి, బేకరీ ఐటమ్స్ ని మీరు వాడకాకండి, కూల్ డ్రింక్స్, కూల్ వాటరు, హాట్ డ్రింక్స్, స్మోకింగ్, తర్వాత కొన్ని రకాల డ్రగ్స్ కి మీరు అలవాటు పడకాకండి. ఎప్పుడైతే ఇవన్నీ కూడా మీరు అవాయిడ్ చేస్తారో అప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఒకవేళ మీరు అవాయిడ్ చేయనట్లయితే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఫామ్ కావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఆరోగ్య అభిలాషులారా, ఇప్పుడు చెప్పబడినటువంటి విషయాలన్నింటినీ మీరు గుర్తుపెట్టుకొని చక్కగా మీరు వీటన్నిటి నుంచి బయటపడాలని కోరుకుంటూ, ముఖ్యంగా వైట్ డిశ్చార్జెస్ సర్వసాధారణంగా జరుగుతాయని మీరు గుర్తించి తగు చర్యలు తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ క్లాసులో భాగంగా మీరు ఆక్యూ ప్రెషర్కి సంబంధించి ఈరోజు మనము కొన్ని పాయింట్స్ మీరు అడిషనల్గా తెలుసుకుందాము. ఈ యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్లో రెగ్యులర్ పాయింట్స్తో పాటుగా మీకు థైరాయిడ్, తర్వాత ఇంకొకటి ఎమర్జెన్సీ, మీ యొక్క పెయిన్ని కంట్రోల్ చేసిన ఎమర్జెన్సీ పాయింట్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా భగము, బీజకోశాలు, వృషణాలు, వజీనియల్, తర్వాత మనకు సంబంధించిన సెక్సువల్ ఆర్గాన్స్ అండ్ లింఫాటిక్ గ్లాండ్స్. ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకొని ఈ పాయింట్స్ మీద ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ఈ విధంగా రెండు చేతులకి ఉదయకాలము, సాయంకాలము 30 నుండి 60 సార్లు ఈచ్ పాయింట్లో ప్రెజర్ చేసుకున్నట్లయితే చాలా మంచిది. వీటితో పాటుగా థైరాయిడ్ గ్లాండ్ కూడా మీరు గుర్తించి ఈ థైరాయిడ్ గ్లాండ్ కూడా మీరు మంచి చికిత్స చేయండి. అదేవిధంగా ఆరోగ్య అభిలాషులారా, మీరు ఈ పీరియడ్స్లో కానీ, వైట్ డిశ్చార్జ్లో కానీ, పీరియడ్స్కి ముందు కానీ, పీరియడ్స్ తర్వాత కానీ ఒకవేళ మీకు అబ్డామినల్ పెయిన్ కానీ, సర్విక్స్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ, సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ ఉన్నట్లయితే ఎమర్జెన్సీలో మీరు ఇప్పుడు చెప్పుకునే పాయింట్ మీరు నేర్చుకొని చేయండి. అది చూపుడు వేలుకి ఈ యొక్క థంబ్ ఫింగర్కి మధ్యలో ఈ యొక్క LI4, దీన్ని ఈ గుంట భాగంలో ఉంటుంది. దీన్ని చక్కగా ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, రెండు చేతులకి ఈ విధంగా ప్రెస్
రిలీజ్, ప్రెస్, రిలీజ్. ఒక 30 నుంచి 60 సార్లు మీరు రెగ్యులర్గా ఈ పాయింట్స్ని చేసుకుంటూ, మీకు సమస్య ఉన్నట్లయితే రెగ్యులర్గా చేసుకోండి. సమస్య లేనప్పుడు, సమస్య వచ్చినప్పుడు మీరు ఆక్యుప్రెషర్ పాయింట్స్ని గుర్తుంచుకొని, ఎవరైనా మీ పిల్లలు కానీ, మీ బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరైనా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పటికీ ఈ ఆక్యుప్రెషర్ పాయింట్స్ని మీరు నిరంతరం చేసుకున్నట్లయితే మీకు మీరే డాక్టర్స్. మీ ఆరోగ్యం మీ చేతుల్లో. ఎవరైనా అవసరం ఉన్న వారు ఇబ్బంది పడుతుంటే వెంటనే ఈ వీడియోని మీరు వారికి పంపించి ఇందులో ఇవ్వబడే తగు జాగ్రత్తలు వారికి తెలియజేసి మీరందరూ వారికి ఆరోగ్య ప్రదాయాలు కావాలని కోరుకుంటూ మరి యొక్క 100 క్లాసెస్ని మీరు సక్సెస్ఫుల్గా నేర్చుకొని మీకు మీరే డాక్టర్లు కావాలని కోరుకుంటూ విష్ యూ గుడ్ హెల్త్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.